హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక బంపర్ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి అప్కమింగ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఓవరాల్గా మనకు 700కు పైగా పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి ఉన్నటువంటి పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా 18 to 30 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కాబట్టి దీనికి ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరమైతే లేదు. ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారనమాట. జూలై 15 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని. 15 కానీ 15 తర్వాత కానీ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. ఎంత హైట్ ఉండాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అప్లై ఎప్పుడు స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉందని ప్రతి చెప్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూస్తున్న ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అడిగితే, మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏదైతే మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులు భర్తీ చేయడానికి మనకి ఎగ్జామ్ డేటు అండ్ ఎగ్జామ్ సిలబస్ ప్యాటర్న్ మొత్తం కూడా రిలీజ్ చేశారు. అండ్ ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి నోటిఫికేషన్ కూడా అతి త్వరలో అయితే రాబోతూ ఉంది. మీకు ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కానీ ఏవైతే పోస్ట్ ఉన్నాయో మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డు ద్వారా మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ బోర్డు సంబంధించిన వెబ్సైట్ అన్నమాట. మనకు నిన్నైతే మనకు వెబ్ నోటీస్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, అటెన్షన్ అని వెబ్ నోటీస్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఏదైతే ఉందో మనకు జూన్ 10, 2025 అనమాట. మనకు నిన్నైతే రావడం జరిగింది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటీస్ అయితే క్లియర్ కట్గా వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి వెబ్ నోట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వెబ్ నోట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ద స్క్రీనింగ్ టెస్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనకి ఎన్ని పోస్టులు అంటే 691 వేకెన్సీ అనమాట. ఇక్కడ మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లోనూ 691 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అని ఇంకొక పోస్ట్ అయితే ఉంది. దీనిలో వచ్చేసి 100 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఓవరాల్గా 791 పోస్టులు అనేది మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఈజ్ ప్రపోజ్డ్ టు బి held after July 15th, 2025. The syllabus for the screening test for the side of recruitment is available on the commission website అని మనకు వెబ్సైట్ ఏపీఎస్కి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దిస్ ఇన్ఫర్మేషన్ ద డీటెయిల్ నోటిఫికేషన్ అండ్ డేట్స్ విల్ బి గివెన్ లేటర్ త్వరలో అయితే ఇస్తామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ మీరు డేట్ చూసుకుంటే ప్లేస్ విజయవాడ జూన్ 10, 2025 మనకు నిన్నైతే రావడం జరిగింది. ఇది వెబ్ నోటీస్ అనమాట. అంటే మనకు ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి 691 పోస్టులు అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి 100 పోస్టులు అయితే మనకు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది నోటిఫికేషన్ అనేది సిద్ధమైతే చేస్తూ ఉంది. అండ్ ఎగ్జామ్స్ కూడా ఆఫ్టర్ జూలై అని 15 తర్వాత అని మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ముందుగా వచ్చేసి నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ 2 పోస్టులకు మాత్రమే క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ సెలక్షన్ ప్రాసెస్ చెప్తాను. ఈ నోటిఫికేషన్కి ఎవరైనా అప్లై చేసుకోవాలంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైతే అప్లై చేసుకోవాలంటే కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. ఇక ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఏది కూడా అవసరం అయితే లేదు. బట్ దీనికి కంపల్సరీగా యూనిఫామ్ జాబ్స్ కాబట్టి హైటు అండ్ రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. చెస్ట్ కూడా అయితే ఉండాలి. ఇక్కడ ముందుగా చూసుకుంటే మేల్ వాళ్ళకు 2 పోస్టులకు అప్లై చేసుకున్న మేల్ వాళ్ళు 163 సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే ఉండకూడదు. హైట్ అనేది ఎక్కువనే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 84 సెంటీమీటర్లు అనేది చెస్ట్ అయితే ఉండాలి. అండ్ బ్రీతింగ్ తీసుకుంటే 89 అయితే ఉండాలి. అంటే 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే అమ్మాయిలు ఉంటారో ఇన్ కేస్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైట్ విషయానికి వస్తే 150 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 79, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్ అనేది ఎక్స్పెన్స్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇవి ఫారెస్ట్ సంబంధించిన జాబ్స్ కాబట్టి వీళ్ళకి అమ్మాయిలకు కూడా చెస్ట్ అనేది వాళ్ళు చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబల్స్ వాళ్ళకు హైట్లోనే వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అంటే అమ్మాయిలకి అండ్ అబ్బాయిలకి ఇద్దరు కూడా 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇది మనకు 2019లో వచ్చినటువంటి ఏవైతే నోటిఫికేషన్ ఉందో వారికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. అప్పుడు వచ్చేసి ₹250 పేమెంట్ అయితే ఉంది. అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కూడా మనకు ₹80 అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కేవలం ₹80 ప్రాసెసింగ్ ఫీజు అవుతుందో అది మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఉండదని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్, నేను మీకు ప్రజెంట్ చెప్పడానికి మాత్రమే 2019 నోటిఫికేషన్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఏజ్ లిమిట్ అనేది ఎంత పెట్టారంటే కనుక 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కట్ ఆఫ్ అయితే పెట్టాడు కదా మనకు 2019 జూలై 1 అని. ఇది మనకు ప్రజెంట్ 2000 నోటిఫికేషన్ కాబట్టి దానికైతే కౌంట్ అయితే చేసుకోవద్దండి. మనకు 2025 ప్రజెంట్ వచ్చే నోటిఫికేషన్కి 2025 జూలై 1కి మన డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ కూడా ఉండవచ్చు. బట్ ప్రజెంట్ వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకి ఇంకా క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఏమన్నా సెలక్షన్ ప్రాసెస్ చేంజ్ చేశారా అనేది. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేశారు నిన్న. ఆల్రెడీ వెబ్సైట్లో చెప్పాను కదా, అక్కడ మీకు నోటీస్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ని ఇచ్చాడు. స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. అండ్ కింద జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 10th స్టాండర్డ్ నుంచి వస్తాయి 75 క్వశ్చన్లు వస్తాయి 75 మార్కులకు. టైం డ్యూరేషన్ వచ్చి మనకు 150 మినిట్స్ అనమాట. ఇక ఇంకోటి నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అవుతుంది 1/3. 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఓవరాల్గా మనకు 150 క్వశ్చన్లు వస్తాయి 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక మీకు కింద మీకు మొత్తం కూడా సిలబస్ మొత్తం కూడా చూసుకోవచ్చు అనమాట, ఏ విధంగా అడుగుతాడు ఏంటి మొత్తం కూడా మీకు ఆల్రెడీ వెబ్సైట్లో ఉండే ఒకసారి చూసుకోండి. అక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను అనమాట. అయితే ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో వీటికి కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, 18 to 30 ఇయర్స్ ఉండాలి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ఇదే అనమాట. తర్వాత మనకు మెయిన్ ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే ఫిజికల్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, హైట్ అయితే కంపల్సరీ చెక్ చేస్తారు, హైట్ చెస్ట్ అనేది, అండ్ రన్నింగ్ ఏమైనా పెడతారు అనేది మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. మీరు ఫుల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఈ మంత్ 15 తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మనకు జూలై 15 తర్వాత మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తున్నారు కాబట్టి అప్లై చేసుకోవడానికి మినిమం 20 డేస్ నుంచి 30 డేస్ వరకు టైం ఇవ్వాలి. మనకు టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి మనకి నోటిఫికేషన్ కూడా త్వరలో అయితే రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది కాబట్టి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అన్నమాట. ఇది ఆఫీసర్ స్థాయి హోదా పోస్టులు కాబట్టి దీనికి క్వాలిఫికేషన్ అంటే దీనిలో వచ్చేసి మనకు 100 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నట్టు వాళ్ళు ప్రజెంట్ రిలీజ్ చేసినట్టు నోటీసులు అయితే మెన్షన్ చేశారన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే మస్ట్ ప్రాసెస్ బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే పాస్ అయి ఉంటారో అది కూడా మనకు బాటనీ కానీ, ఫారెస్ట్రీ కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, జువాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, లేదంటే స్టాటిస్టిక్స్ ఆర్ జువాలజీ, అగ్రికల్చర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఏదో ఒక సబ్జెక్ట్లోనే మీరు కంపల్సరీగా బ్యాచిలర్ డిగ్రీ అయితే చేసినటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. బీటెక్ కూడా ఎవరైతే డిగ్రీ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ ఏదో ఒక యూనివర్సిటీలో మీరు చేసింటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి. ఇక హైట్ విషయానికి వస్తే వీళ్ళు కంపల్సరీగా మేల్ వాళ్ళు 163 సెంటీమీటర్లు ఉండాలి. అండ్ చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 84, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, ఇది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ అమ్మాయిలకు వచ్చేసి హైట్ విషయానికి వస్తే 150 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు 79, బ్రీతింగ్ తీసుకుంటే 5 సెంటీమీటర్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట. ఇది అమ్మాయిలకి ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు వాకింగ్ అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేస్తారో మేల్ వాళ్ళకి వచ్చేసి 25 కిలోమీటర్లని 4 గంటలు కంప్లీట్ అయితే చేయాల్సి అనమాట వాకింగ్ అనేది.
అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో 14 కిలోమీటర్ని 4 గంటల్లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం వాకింగ్ మాత్రమే. మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ కూడా నేను 2019 నోటిఫికేషన్ అయితే నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరం ఉన్నటువంటి యూఆర్ ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 35, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 33 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే కన్నా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఇక్కడ అఫీషియల్గా వాళ్ళే రిలీజ్ చేసినటువంటి నోటీస్ అనమాట ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి మనకు 10th స్టాండర్డ్ లెవెల్ నుంచి రావడం జరుగుతుంది. 75 క్వశ్చన్లు వస్తే 75 మార్కులకు. అండ్ జనరల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి మనకు 75 క్వశ్చన్లు వస్తే 75 మార్కులకు. ఓవరాల్గా 150 క్వశ్చన్లు వస్తే 150 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ టైమింగ్ కూడా 150 నిమిషాలు అయితే మీకు ఎవరైతే జరుగుతుందన్నమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కంపల్సరీగా కట్ అవుతుంది. కాబట్టి చూసుకొని మీరు వచ్చినటువంటి క్వశ్చన్ మాత్రం అటెంప్ట్ చేయండి. అండ్ కింద వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా వాళ్ళు మెన్షన్ చేసినమాట. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ స్టాండర్డ్ అయితే ఉంటుంది. హైట్ చెస్ట్ అని చెక్ చేసి మనకు వాకింగ్ కూడా ఉంటుందన్నమాట. వాకింగ్ కూడా ఏ విధంగా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూసుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చేసినటువంటి ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటాను. మనకి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ప్రజెంట్ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అయితే రిలీజ్ చేశారు. మీకు కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కావాలంటే మనకి ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకొకసారి వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రజెంట్ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ టైం కూడా లేదనమాట. జూలై 15 తర్వాత ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేశారన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోట్స్లు ఏవైతే ఉన్నాయో ఈ నోటీస్లు మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.